2025లో పోలీసు ఉద్యోగం కొట్టడం నీ లక్ష్యమా? ఈ ఒంటి మీద కాకి చొక్కా వేసుకోవాలి సార్, అది నా ఆశయం సార్ అని నాకు చెప్పుకున్నా నాకు చెప్పుకోకపోయినా నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి నేను ఇవాళ మాట్లాడుతున్నా. పోలీసు ఉద్యోగాన్ని నేను చిట్కే కొట్టినంత ఈజీగా నేను కొట్టించగలుగుతా. ఫస్ట్ అటెంప్ట్లో కానిస్టేబుల్ కొట్టా, బ్యాచ్ టాపర్గా వచ్చా. ఫస్ట్ అటెంప్ట్లో ఎస్ఐ కొట్టా, బ్యాచ్ టాపర్గా వచ్చా. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్మెన్గా రాణించా. ఎక్స్-ఎన్ఎస్జీ ఆక్టోపస్ కమాండోగా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించా. లక్షలాది మందికి మెంటర్షిప్ ఇచ్చా. ఎంతోమంది ఎస్ఐలు కానిస్టేబుల్ చేతులతో తయారు చేశా. నేను చెప్తున్నా, మీరు ఈసారి 2025-26 అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా యూనిఫామ్ ఉద్యోగాలు సాధించాలంటే దానికోసం కావాల్సిన అస్త్రం, బ్రహ్మాస్త్రం రెండు నా దగ్గర ఉన్నాయి. వాటిని వాడడానికే ఈసారి మనం స్టార్ట్ చేయబోయే కార్యక్రమం. ఆ అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని రెండింటిని కూడా పదును పెట్టడానికే ఈ మార్చి 2 రోజు మనము ప్రారంభించబోయే కార్యక్రమం రక్షక్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్. ఈ రక్షక్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఇట్ ఈస్ ఎ కీ టు యువర్ సక్సెస్. ఈ సంవత్సరంలో నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే నీ అదృష్టానికి వేసున్న తాళానికి ఇది తాళం చేయి. ఉదయం 5 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే ఫిజికల్ ట్రైనింగ్తో పాటు ఖచ్చితంగా 100% పోలీసు ఉద్యోగంలో యూనిఫామ్ ఉద్యోగాలు సాధించాలంటే అస్త్రం రిటర్న్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం, అస్త్రం ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ రాయడం, అస్త్రం స్టడీ అవర్స్లో స్టడీ హాల్లో కూర్చొని మనం చదవడం. ఇది అస్త్రం అయితే బ్రహ్మాస్త్రం ఏంటంటే నీకు ఈవెంట్స్లో వచ్చే మార్కులు. ఇది అన్వర్ సార్ నేను చెప్తున్నా. ఎవరైనా కానీ దీన్ని కాంట్రడిక్ట్ చేసేవాళ్ళు, దీని మీద డిబేట్ చేసేవాళ్ళు ఉంటే నా ముందుకు వచ్చి కూర్చోమని చెప్పు. ఇప్పుడే ఈవెంట్స్ అవసరం లేదు, తర్వాత ప్రిలిమ్స్ తర్వాత రాసుకుంటూ చేసుకుంటూ అని చెప్పి ఎవరైనా చెప్తున్నారో, గత సంవత్సరము 50% కంటే ఎక్కువ ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయిపోయారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 120 మార్కులు వచ్చిన వాళ్ళు ఈవెంట్స్లో వెళ్ళిపోయారు. 100 మార్కులు పైన వచ్చిన వాళ్ళు వేలాది మంది ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయిపోయారు. అదే మెయిన్స్లో కేవలం 80 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం వచ్చింది. కాబట్టి అస్త్రం మనం ముందు వాడతాం. ఎప్పుడైనా సరే ఏదైనా యుద్ధంలో, పోరాటంలో అస్త్రం వాడతాం మనం ఖచ్చితంగా. అస్త్రం వల్ల పని అయితే ఓకే, ఒకవేళ కాకపోతే అప్పుడు వాడతాం బ్రహ్మాస్త్రం. అలాంటి బ్రహ్మాస్త్రమే ఈవెంట్లో నీకు వచ్చే మార్కులు. నువ్వు చదవగలిగితే, నువ్వు రాయగలిగితే, నీకు అర్థమైతే, నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు నీకు అంత అవకాశం దొరికితే, నువ్వు చదివిన పోర్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తే, నువ్వు ప్రిడిక్ట్ చేసినటువంటి ప్యాటర్న్ వస్తే అప్పుడు నువ్వు అనుకున్నటువంటి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మెయిన్స్లో నాకు ఇన్ని మార్కులు వస్తాయని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఈ ఫ్యాక్టర్స్లో ఏది కనెక్ట్ కాకపోయినా నీ మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంది. మెయిన్స్లో ఎవరికి తక్కువ వస్తాయి, ఎవరికి ఎక్కువ వస్తాయి ఎవరు చెప్పలేరు. పేపర్ రాసి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రిడిక్ట్ చేయగలుగుతాం మనం. అందుకోసమే దాని అస్త్రం అని చెప్పినాం. ఒకవేళ అస్త్రంతో పని కాకపోతే బ్రహ్మాస్త్రంతో 100% పని అవుతుంది. ఈవెంట్స్ మార్కులు మనం ముందు డిసైడ్ అయి ఉంటాం. ఈవెంట్స్లో నీకు వచ్చే టైమింగ్ ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆ టైమింగ్ నువ్వు చేస్తే నీకు ఈవెంట్స్ 90 మార్కులు వస్తాయి అని నువ్వు ముందే డిసైడ్ అయి ఉంటే ఈవెంట్స్లో ఖచ్చితంగా నువ్వు ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడతావు. అప్పుడు మెయిన్స్లో నువ్వు చదివింది, నువ్వు చేసింది, నువ్వు ప్రాక్టీస్ చేసింది, నువ్వు చూసింది, నువ్వు ప్రిడిక్ట్ చేసింది వస్తే హుందాగా రాసుకొని నువ్వు సివిల్ ఉద్యోగం కొట్టుకుంటావు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొట్టుకుంటావు. మన స్టేట్ టాపర్ 145 మార్క్స్ వచ్చిన అబ్బాయి ఎక్సైజ్లో ఉద్యోగం చేస్తుంది ఇప్పుడు. ఒకవేళ నీ కనెక్ట్ కాకపోయినా, నీకు అర్థం కాకపోయినా, చదువు వదిలిపెట్టి చాలా లేట్ అయిపోయినా, నువ్వు 90 మార్కుల నుంచి 110 మార్కులు గ్యాప్లో ఈ మధ్యలో నువ్వు ఉండే అభ్యర్థి అయితే 80% ఆస్పిరెంట్స్ 90 నుంచి 110 మార్కుల మధ్యలో ఉంటారు. 80% ఆస్పిరెంట్స్. కాంపిటీషన్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. మిగతా 20% ఆస్పిరెంట్స్ అయితేనేమో 110 కంటే ఎక్కువ, లేకపోతే 190 కంటే తక్కువ ఉంటుంది. 110 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత యావరేజ్గా వచ్చినా కూడా 120, 125 వస్తే సివిలే వస్తుంది. కొంచెం తగ్గిన ఈవెంట్స్లో కొంచెం యావరేజ్గా మార్కులు వచ్చినా ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 90 నుంచి 110 మార్క్స్ వచ్చే 110 90 నుంచి 110 మార్కులు వచ్చే 80% ఆస్పిరెంట్స్ మాత్రం అసలు కాంపిటీషన్ ఉంటుంది.
వీళ్ళలో ఉద్యోగాలు వచ్చేది ఎవరికి, రానిది ఎవరికి? 100 మందిలో 80 మంది వీళ్ళే ఉంటారు. ఇది చరిత్ర, ఇది శాసనం. ఎవరు రాసినా, ఎంతమంది రాసినా ఇదే జరుగుతుంది రేపు. నువ్వు అందులో ఉండే అవకాశం 80% ఉంది. కాబట్టి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నేను ఎంఎస్సి మ్యాథ్స్ చదివినా, నాకు వెళ్ళా చదివించు, నాకు మళ్ళీ చదివించిండు, నాకు ఆయన చెప్పిండు, నేనే చెప్పిండు, ఇవన్నీ కాదు. ఉద్యోగాలు కొట్టని వాళ్ళు, ఆ సముద్రంలో దిగని వాళ్ళకు దాని లోతు తెలియదు. నేను దిగిన యాస్పిరెంట్గా ఉన్నా, ఉద్యోగాలు సాధించిన, రిక్రూట్మెంట్ చేసిన కాబట్టి నాకు తెలుసు. నేను చెప్తున్నా నీకు, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచే రిటర్న్ కోసం 10 గంటలు ప్రిపేర్ అయితే అట్లీస్ట్ 2 గంటలైనా ఫిజికల్కి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఈ రక్షక్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న 2వ తారీఖు సెకండ్ రోజు. దానికి సంబంధించిన అవగాహన సదస్సు ఉంది, టాలెంట్ టెస్ట్ ఉంది. ఈ టాలెంట్ టెస్ట్లో మార్కులు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఉంది. సెకండ్ వచ్చిన వాళ్ళకు 5,000, థర్డ్ వచ్చిన వాళ్ళకు 2,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నా. మంచి మార్కులు వచ్చిన వాళ్ళకు డిస్కౌంట్స్ ఇస్తా. మార్చి 3వ తారీఖు నుంచి రక్షక్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ అవుతుంది. 50 మందికో 100 మందికో సెలెక్ట్ చేసి మంచి మార్కులు వచ్చిన వాళ్ళని కూర్చొని చదివించుడు కాదు. ప్రతి ఒక్కరిని లాస్ట్ బెంచ్ వారితో కూడా ఉద్యోగం కొట్టిస్తా. ప్రతి ఒక్కరు ఈ రక్షక్ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో భాగం పంచుకుంటారు నా దగ్గర చేరిన వాళ్ళు. దీనికోసం ఫస్ట్ 50 మంది దగ్గర కేవలం 9,999 రూపాయలు మాత్రమే తీసుకుంటా. యాక్చువల్ ఫీజు వచ్చేసి కేవలం మనది 15,000 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్. దీనికి 1 ఇయర్ కోర్సు, మీకు ఫిజికల్ ట్రైనింగ్, రిటర్న్ క్లాసెస్, ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్, స్టడీ అవర్స్, ఎవ్రీథింగ్ దాంట్లోనే ఉంటుంది. ఫస్ట్ అబ్బాయి నుంచి లాస్ట్ అబ్బాయి వరకు కూడా ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో భాగం పంచుకుంటారు. సో ఇవన్నీ వివరాల కోసం మీరు ఇంకా 88866722 కాల్ చేయండి. యూనిఫామ్ వేసుకోవాలి. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఈ గాడిదలు కాస్తుంటారు కొంతమంది, గుర్రం పని కూడా చేస్తామని వస్తారు. మేము గ్రూప్స్ వస్తే మేము గ్రూప్స్ కోచింగ్ ఇవ్వాలి, ఎందుకంటే అది మా ప్యాటర్న్ కాదు. బ్యాంకింగ్ వస్తే బ్యాంకింగ్ ఇవ్వాలి, అది మా ప్యాటర్న్ కాదు, మేము ఇవ్వం, అవసరం లేదనుకున్నాం. నేను యూనిఫామ్ ఉద్యోగాలు సాధించిన ఈ 2 రాష్ట్రాలలో నా అన్ని అచీవ్మెంట్స్ ఉన్న డైరెక్టర్ ఇంకొకరు లేరు. మీరు కావాలంటే చూడండి, వెతకండి, సెర్చ్ చేయండి. యూనిఫామ్ ఉద్యోగాలకు పెట్టిందే పేరు అన్వర్ సార్. తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇది అవునా కాదా అన్నిటి అనాలిసిస్ చేయాల్సిన బాధ్యత మీకుంది. తెలుసుకోండి, విచారించండి, ఆలోచించండి. మీ ఇంట్లో అన్వర్ సార్ లాంటి ఒక వ్యక్తి ఉంటే ఏ విధంగా అయితే మిమ్మల్ని గైడ్ చేసి ఉద్యోగం కొట్టిస్తాడో అదేవిధంగా నా ప్రతి ఒక్క స్టూడెంట్ని కొట్టిస్తాం. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.